ఏపీలో 10 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మళ్ళీ అవే అంశాల ప్రాతిపదికన ఇప్పుడు రచ్చ సాగుతోంది. ఏపీలో మళ్ళీ విభజన హామీల చిచ్చు రగులుకుంటోంది. పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే ప్రజా సంఘాలు హక్కులకై పోరాడడానికి సమాయత్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఎజెండాగా వస్తుంటే రాష్ట్రాన్ని చీల్చిన పార్టీకి ఇక్కడ చోటు లేదంటున్నాయి మిగతా పార్టీలు. విభజన హామీలు సాధించడంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయని మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామంటోంది హస్తం పార్టీ. అటు మెడలు వంచి తెస్తామన్న పార్టీ ఎందుకు సాధించలేదని వైసీపీని ప్రధానంగా టీడీపీ ప్రశ్నిస్తుంటే నాడు టీడీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం వల్లే అసలు సమస్య వచ్చిందంటే కౌంటర్ ఆరోపణలు చేస్తున్నారు మంత్రులు. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పాత ఎజెండాలు మళ్లీ తెరమీదకొస్తున్నాయి. విభజన సమయంలో ఏపీకిచ్చిన హామీలపై మళ్లీ పార్టీలు చర్చ పెడుతూ రచ్చగా మారుస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించారన్న కారణంగానే ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మరోసారి ఏపీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా విభజన హామీలను తెరమీదకు తీసుకొస్తోంది. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రాంతీయ పార్టీలో టీడీపీ, వైసీపీ, జనసేన కూడా బీజేపీకి బీ టీమ్ గా మారి విభజన హామీలు పనంగా పెట్టారన్నారు. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలంటున్నారు ఆ పార్టీ నేతలు. First for 4.5 years Babu was silent, then last 6 months Babu was asking for the special status. Now for the past 5 years Jagan is silent. Congress party has promised in 2019 manifesto and the first signature, as Mr. Rahul Gandhi ji has told, that Congress party's first signature will be to give special status for Andhra Pradesh. మరోవైపు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే అంటోంది వైసీపీ. నాడు ముఖ్యమంత్రిగా యూటర్న్ తీసుకోవడం వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 6,95,000 కోట్లు. 6,95,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజ్ 10,84,000 కోట్లు. ఏది ఎక్కువండి? ఎక్కడ 6,95,000 కోట్లు, ఎక్కడ 10,84,000 కోట్లు. కానీ బ్రహ్మాండంగా ఉంది మాదేంటారు అనమాట. మరోవైపు అటు ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, చిన్న పార్టీలు కూడా ప్రత్యేక హోదాపై పోరాడాలని నిర్ణయించాయి. విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి మరీ చర్చించారు. టీడీపీ, వైసీపీ కలిసికట్టుగా ఉండి పోరాటం చేసి ఉంటే హోదా సాకారమయ్యేదన్నారు. చట్టసభలో ఇచ్చిన హామీ కూడా సాధించలేని దుస్థితిలో పార్టీలున్నాయని మండిపడ్డాయి ప్రజా సంఘాలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయాం అనుకున్నాం. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను ఖచ్చితంగా దాన్ని సవరించుకుంటా అన్నారు. ఢిల్లీలో జరిగిన మన సభకి మేము అందరం ఆయన హాజరైనారు. మేము ఆయన పాదయాత్ర కూడా హాజరైనా. ఖచ్చితంగా నేను చేస్తాను. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచనకు వ్యతిరేకంగా ఇవాళ నిలబడి అక్కడ పోరాడే దమ్మున్నాళ్ళు ఎవరో మాకు కావాలి. ఇవాళ మీరే నిర్ణయించండి ప్రజలారా. నీతి, నిజాయితీ, నిబద్ధతతో మాట మార్చకుండా, మడం తిప్పకుండా ఎవరు పోరాడుతున్నారో గమనించండి. విభజన జరిగి 10 ఏళ్లు కావస్తోంది. కామన్ క్యాపిటల్ సహా పలు అంశాలకు కాలపరిమితి కూడా ముగుస్తోంది. ఈ సమయంలో ఎన్నికలొస్తుండటంతో పార్టీలకు ప్రధాన ఎజెండాగా మారింది. మరి ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది?